ప్రభువైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డల మీ అందరికీ కృపాక్షేమములు మీకు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. లూకాసు వర్తమానము 6వ అధ్యాయము 33వ వచనము. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు గదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ వాక్యంలో చూస్తే మనమట ఎవరికి మేలు చేయాలి? ఈ దినములలో చాలా మంది మేలు చేస్తారు. ప్రార్థన కూడిక పెట్టుకుంటే సంఘాన్ని పిలుచుకుంటారు, దేవుని బిడ్డని పిలుచుకుంటారు, వారికి మేలు చేస్తారు, వారికి భోజనాలు ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి వస్త్రదానాలను అవన్నీ ఇవన్నీ చెప్పి చేస్తుంటారు. ఒకరోజు వాళ్ళు కూడా ప్రార్థనా కూడికలు నిర్వహించుకొని వాళ్ళు మనల్ని పిలుస్తూ ఉంటారు. అలా ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మనకి ఏ ఫలము కలగదు. మరి మన జీవితంలో ఫలము కలగాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట రాయబడింది, వీధులలో ఉన్నటువంటి పేదలు, కుంటివారు, దిక్కులేని వారు, అనాథలకు ఏమీ లేదు, వారు నిస్సహాయులుగా ఉంటారు కనుక వారికి మనం మేలు చేసినప్పుడు తిరిగి వారు మనకు మేలు చేయడానికి వాళ్ళకి లేదు. అప్పుడు దేవుని వలన మనకు ఫలము కలుగుతుంది. మనము మేలు చేసే వారికి మేలు చేయకూడదండి. మేలు చేయని వారికి మనం ఎప్పుడైతే మేలు చేస్తామో అప్పుడు ప్రభువు వలన మనము మేలు పొందుకుంటాం. ఈ ఆత్మీయ జీవితంలో ఇలాంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావో లేదో దేవుని వాక్యం ఎదుట నీవు తెలిసిన వారికి, అయిన వారికి, నీ బంధువులకి కాకుండా పేదవారికి, దిక్కులేని వారికి, అనాథలకు, అనాథ విధవరాండ్రకు నువ్వు మేలు చేయగలిగితే నా ప్రభు వలన నీకు విస్తారమైనటువంటి ప్రతిఫలము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మాకు మేలు చేసి వారికి మేము మరలా మేలు చేయకూడదని, పేదలకు, పేద విధవరాండ్రకు, అనాథలకు, దిక్కులేని పిల్లలకు మేము మేలు చేసినప్పుడు నీ ద్వారా మాకు ఘనత కలుగుతుందని, మీ ద్వారా మాకు మెప్పు కలుగుతుందని, మీ ద్వారా మాకు ఫలము కలుగుతుందని, ఇటువంటి ఆత్మీయ జీవితము ఈ కడవరి దినములలో మేము కలిగి ఉండటకు మీరు మా ఎడల కృప చూపి మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను. ఇప్పటికే నీ బిడ్డలు అలా చేయుచు ఉండగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మరింత మెరుగుపరచండి. ఉన్నతమైన నీ కృపకు యోగ్యులుగా మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.